హలో మామా, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఎస్పీ ఫిషింగ్ బ్లాగ్స్. మనం ఈ చేపలకు పిండి అలవాటు చేసిన కాంచలి ఈ ఎర్రల్లో కూడా బంద్ చేసినామా. గదే మా వానపాముల్ని ఎందుకో ఈ రోజు నాకు వానపాములతో చేపలు పట్టాలనిపించింది మా. ఇక అట్లా అనిపించిందో లేదో కర్ర బయటన పెంటగడ్డలు దూకినామా. గట్ల పెంటగడ్డలు దూకంగానే ఈ వానపాములకు అనిపిస్తానమ్మా, ఈడు మళ్ళా మా పానాలకు పడ్డర్రా అనిపిస్తూనే ఉండాలి. అందుకనే ఎక్కువ తక్కువ దోవట్లేమా. 4 అంటే 4 ఎర్రలు దూకొని పోతానా. ఈ రోజు కనుక చేపలు పడితే రేపు మళ్ళీ ఇయ్యే ఎర్రలు 1/4 కిలో దూకొని పోతామా. ఈరోజు నా ప్లే గ్రౌండ్ ఇదే మావా. అదే మావా నా లొకేషన్ ఇదే. బొంద చిన్నగా ఉన్నదని చిన్న సూప్ చూడకూరి మావా. కొర్రెమేళ్ళు కౌశలు మాత్రం దిట్రాగా ఉన్నాయి. పిండి పట్టుకొని వస్తే చేపలు పడతాయో పడవో కానీ మావా, ఈ ఎర్రలు దూకొని వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా చేపలు పడతాయి. అందుకనే మా అమ్మని చింతపులుసు బిసుకోమని చెప్పినామా. గయ్య చేపలు కనుక పడకుంటే 2 గుడ్లుడికి పెట్టి అదే చింతపులుసులు వేస్తే ఎగ్గు పులుసు అవుతుంది మా. ఇక తప్పదు, మరి ఏం చేస్తాం ఇవాళ. కానీ ఇజ్జత్ మీద సావాలి. ఇవాళ 4 సంవత్సరాలైనా పట్టుకుపోవాలి, పులుసు బిసుకాల్సిందే మా. రెడీగా యుద్ధానికి సిద్ధం. వీడియో వస్తానే, వీడియోలో కనపడతాను. జూమ్ తీ దాంట్లో కాకపోతే. అన్ని చేపలు లెక్క కాదు మావా ఈ కౌశలం పట్టుడు. 2 బుడిగలు ఇచ్చి బెండు ముంచిందంటే చూస్తాందుకు కండ్లకు మహా ఆనందంగా అనిపిస్తుంది. ఒక్క సర్పు సరితే వచ్చి చేప మన బుట్టలో పడుతుంది. గట్ల పడతాయి ఈ చేపలు. ఒకటే ఎర్రతోటి మాత్రం 4-5 కౌశలం పట్టవచ్చు మావా, మంచిగా అనిపిస్తుంది. పట్టుకుందా, పట్టుకొని కూర్చున్నా. ఈ కంశ ఎంత అగుడు మీద ఉందో కానీ మా, మింగుడే కుతికల దాకా మింగింది మా. దీన్ని తీయలేక పిచ్చిలేస్తుంది నాకు. ఎంత పెద్ద చేపలైనా కూడా గాలానికి పడితే పోతాయి. కానీ ఇదే ఈ కంశలు కనుక ఒక్కసారి గాలాన్ని కనుక మింగింది అనుకోమా, దాని పానవన్న వదులుతుంది కానీ గాలాన్ని మాత్రం అస్సలే వదలదు మా. బుడగలు ఇచ్చిందా, అయిచిందా, పట్టుకుందా. పండుకుంది మంచిగా. ఇగో బురకలు నీకు 2 ఇస్తుందా. మాడద దిగింది. ఉన్నాయి ఒక 4-5 కిలోలు ఉన్నట్టున్నది. 3 కిలోలు ఉంది. పడితే పులుసు ఇంట్లో పులుసే, మళ్ళీ పులుసా, మళ్ళీ పులుసులో పులుసు పోయాలి. కంశ కొరమేనా కానీ నోట్లో పెట్టి అట్లా సప్పరిస్తుంది అన్నట్టు, తీసి పెడుతుంది మళ్ళా. మింగదు, టేస్ట్ ఇట్లా చూస్తుంది. పలపలగా ఉందా, పలపలగా ఉందా, ఎట్టుంది, పలపలగా ఉందా.
తెల్ల తెల్లలు ఉంటే కొరమేనా వస్తాను వస్తాను దీనికి వస్తాను. మాత్రం ఈ మాత్రం మనమటే పడతాయి. అంతే అంటవా? వచ్చింది ముడి లేపింది పైకి. అయింది. అబ్బా తీసుకెళ్తా మొత్తం మింగి పడింది. అబ్బో కొరుకుతాండ్రు. కటిపులో పెడితే అన్న క్లోజ్ కొట్టుమా. దీన్ని ఇసుకదంత అంటారు మావా. సేమ్ బల్లి పిల్ల లెక్కనే ఉంది ఈ చేప మాత్రం. దీని టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది మావా. కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తిన్నట్టే ఉంటుంది దీని కూర, అంత బాగుంటుంది. ఎక్కడ తెచ్చినావు? చిన్న 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 బెండు కూడా పోతుంది. వచ్చిందా? పన్నది అది. వీడియో సరే. తీసినా రైట్.
ఎంత చికాకాలి అందరు ఇది మాలపంకిరి మా సేమ్ కంశ తీరం ఉంటుంది, కాకపోతే ఇట్లా బ్లూ లైన్ వస్తుంది దీనికి. ఇక్కడ ఇది పట్టి నీళ్ళల్లో వేసి మళ్ళా గాలమే మళ్ళా కూడా పడుతుంది. ఇది అంత బూకేరుది. ఇది సేమ్ కంశ తీరం ఉంటుంది. ఎట్లా కప్ప దూకినట్టు దూకుతాను చూడండి. ఇగో కప్ప దూకినట్టు దూకుతుంది. ఇగో అబ్బో అబ్బో, దీన్ని మాలపంకిరి అంటారు మా. మన వీడియోస్ మాత్రం మస్తు మంది చూస్తున్నారు మావా, కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేరు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మావా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.